Hi, welcome to SV Maths channel Inter Maths 1 EM trigonometric equations. So, exercise 7th A. 7th A లో ఫస్ట్ రౌండ్ లో ప్రాబ్లమ్స్ అయిపోయాయమ్మా. సెకండ్ రౌండ్. సో సెకండ్ రౌండ్ లో ఫస్ట్ సమ్. సాల్వ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ రైట్ జనరల్ సొల్యూషన్. ఓకే, ఈక్వేషన్ సాల్వ్ చేసి జనరల్ సొల్యూషన్ రాయాలి. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ సమ్ 2 sin square theta minus 4 is equal to 5 cos theta. సో ఇది ప్రాబ్లం. ఓకేనా? చూడండి సొల్యూషన్. సో ఇచ్చిన ప్రాబ్లం ఒకసారి రాస్తున్నాను. 2 sin square theta minus 4 is equal to 5 cos theta. ఓకేనా? సో ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీస్ తెలుసు. sin square theta plus cos square theta is equal to 1. సో sin square theta ఏమని రాయొచ్చు? 1 minus cos square theta. సో పక్కన ఫార్ములా రాయట్లేదు, అర్థమైంది కదమ్మా. sin square theta ఏమని రాసాం? 1 minus cos square theta అని రాసాం. ఓకేనా? ఓకే. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 2 into 1 2 minus 2 cos square theta minus 4 is equal to 5 cos theta. ఓకేనా? సో ప్లస్ 2 minus 4 అంటే ఎంత? -2 కదా. అంటే ఏంటి? -2 minus 2 cos square theta is equal to 5 cos theta. సో ఈ మైనస్ వాల్యూస్ని ఇటే పంపిస్తున్నాను, అంటే ప్లస్ అయిపోతుంది కదా. చూడండి, 5 cos theta ప్లస్ 2 cos square theta ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ సరిగ్గా ఫ్రాక్షన్ రూపంలో రాస్తాను చూడండి. సో అంటే ఏంటి? 2 cos square theta ప్లస్ 5 cos theta ప్లస్ 2. సో దీనికి ఫ్రాక్షన్స్ కడితే ఏమవుతుంది? 2 into 2 అంటే 4 ప్లస్ 1 5 కదా. అంటే ఏం రాయొచ్చు? 2 cos square theta ప్లస్ 4 cos theta ప్లస్ cos theta ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనమ్మా? సో 2 cos theta కామన్ తీస్తాను చూడండి. అంటే ఏంటి? cos theta ప్లస్ 2 ప్లస్ 1 కామన్ తీస్తే cos theta ప్లస్ 2. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏమొస్తుంది? cos theta ప్లస్ 2 కామన్ తీయ, రెండిట్లో cos theta ప్లస్ 2 కామన్ తీస్తే ఏమవుతుంది? 2 cos theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో అంటే ఏంటి? cos theta ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2 cos theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో cos theta ఈజ్ ఈక్వల్ టు -2. సో cos theta ఈజ్ ఈక్వల్ టు -2 అనేది ఈజ్ నాట్ పాసిబుల్ కదా. అంతే కదా. -2 అనేది ఏమైనా ఉంటుందా మనకి? ఉండదు కదా. సో ఇది రాసేయచ్చు ఇక్కడ. cos theta ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, పాసిబుల్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి. 2 cos theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 2 cos theta ఈజ్ ఈక్వల్ టు -1. cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? -1/2 కదా. సో cos theta ఈజ్ ఈక్వల్ టు -1/2 అంటే cos ఎన్ని డిగ్రీలు అయితే 1/2 వస్తుంది? 60 degrees. దాన్నే మళ్ళీ ఎట్లా రాయొచ్చు చూడండి, cos 2π/3 అని రాయొచ్చు. చూడండి, రాయొచ్చా రాయకూడదు ఒకసారి? 2π/3 అంటే 2 into 180/3 కదా. సో 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే 120. చూడండి, cos 120 ఏమవుతుంది? -1/2 కదా. 180 - 60 అని రాయొచ్చు. ఓకేనా? సో cos 120 degrees -1/2. సో cos 2π/3 అని రాయొచ్చు. ఓకేనా? ఓకేనమ్మా? సో ఏమవుతుంది ఇప్పుడు? ప్రిన్సిపల్ సొల్యూషన్ ఏంటి దీనికి? సో జనరల్ సొల్యూషన్ రాసేయచ్చు డైరెక్ట్గాను. జనరల్ సొల్యూషన్ ఏంటమ్మా దీనికి? థీటా ఈజ్ ఈక్వల్ టు, చూడండి జాగ్రత్తగాను, ద జనరల్ సొల్యూషన్. పూర్తిగా రాయట్లేదమ్మా నేను, మీరు పూర్తిగా రాయండి. ఓకేనా? జనరల్ సొల్యూషన్ ఈజ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. అంటే ఏంటి? థీటా ఈజ్ ఈక్వల్ టు 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఈ థీటా వాల్యూ ఎంత? 2π/3 n బిలాంగ్స్ టు z. అంతే, ఇదే సొల్యూషన్. ఓకేనా? అర్థమైందా? ఒకసారి చూడండి. 2 sin square theta - 4 ఈజ్ ఈక్వల్ టు 5 cos theta అని ఇచ్చారు. సో ఈ sin square theta ని 1 - cos square theta అని రాసాం. సో సింప్లిఫై చేసాం.
సో దీన్ని ఇటువైపు తీసుకెళ్ళాం, మైనస్ వాల్యూస్ ప్లస్ వాల్యూస్ అయ్యి ఫ్రాక్షన్స్ కట్టాం. ఓకేనా, 4 cos θ ప్లస్ కాస్ θ. సో 2 cos θ ఇంటూ కాస్ θ ప్లస్ 2. సో కాస్ θ ప్లస్ 2 కామన్ తీసాం. ఓకేనా, కాస్ θ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, కాస్ θ ఈజ్ ఈక్వల్ టు -2. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ నాట్ పాసిబుల్, ఇది పాసిబుల్ అవ్వదు కదా. సో 2 cos θ ప్లస్ 1 ఈక్వల్ టు 0, అంటే 2 cos θ ఈజ్ ఈక్వల్ టు -1. సో కాస్ θ ఈజ్ ఈక్వల్ టు -1/2. సో -1/2 ఎక్కడ -1/2 రావాలి మనకు. 1/2 అనేది కాస్ 60 degrees. సో కాస్ 120 degrees దగ్గర -1/2 అవుతుంది. సో దాన్నే 2π/3 అని రాసాం. ఓకేనా, సో ద జనరల్ సొల్యూషన్ ఈజ్ 2π/3. ఇదే అవుతుంది. అంటే 2n/, ±α, n బిలాంగ్స్ టు z. ఆల్ఫా అంటే 2π/3. ఓకేనా, అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనా. సో అర్థమైందా? ఓకే, ఓకేనమ్మా. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. 2 + √3 ఇంటూ secant x మైనస్ 4 cos x ఈజ్ ఈక్వల్ టు 2 √3. సో ఫస్ట్ సెకండ్ రోమ్లో ఫస్ట్లో సెకండ్ సమ్. ఓకేనా, చూడండి సొల్యూషన్. 2 + √3 ఇంటూ secant x మైనస్ 4 cos x ఈజ్ ఈక్వల్ టు 2 √3. ఓకే, సో చూడండి 2 ప్లస్, సో secant x ఏమని రాయచ్చమ్మా, 1/cos అని రాయచ్చు కదా. సో 1/cos x మైనస్ 4 cos x, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు 2 √3. ఓకే, సో 2 ప్లస్ అంటే ఏంటి, √3/cos x మైనస్ 4 cos x ఈజ్ ఈక్వల్ టు 2 √3. ఓకే, సో ఇక్కడ ఎల్సిఎం చేస్తున్నాం చూడండి. సో ఏంటి, cos x వస్తుంది కదా, 2 × cos x, 2 cos x ప్లస్ √3. ఓకేనా, అర్థమవుతుందమ్మా. cos x × cos x అంటే cos² x, 4 cos² x ఈజ్ ఈక్వల్ టు 2 √3. ఓకే, సో చూడండి క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 cos x ప్లస్ √3 మైనస్ 4 cos² x ఈజ్ ఈక్వల్ టు 2 √3 ఇంటూ cos x. ఓకేనా, సో ఈ 2 √3 cos x ఇటువైపు తీసుకొచ్చేయండి. ఓకేనా, ఏమవుతుంది చూడండి ఒకసారి. √3 ఈ వాల్యూస్ అన్ని ఇటువైపు తీసుకెళ్ళిపోదాం. అంటే ఏంటి, 2 √3 cos x. ఓకే, అర్థమవుతుందమ్మా. ఓకే, మైనస్ 2 cos x మైనస్ √3 ప్లస్ 4 cos² x ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో ఈ వాల్యూస్ అన్నీ టైప్ తీసుకొచ్చాం. సో ఈ ప్లస్ వాల్యూస్ అన్నీ మైనస్ అయిపోతాయి కదా. ఓకే, చూడండి 4 ఆర్డర్లో రాస్తాం చూడండి. 4 cos² x ప్లస్ 2 √3 cos x మైనస్ 2 cos x మైనస్ √3. సరిపోయిందా, మొత్తం అన్నీ వచ్చాయి కదా, చూడండి ఒకసారి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఈ రెండిట్లోనూ ఏం కామన్ తీస్తున్నానంటే చూడండి, ఈ రెండిట్లోనూ 2 cos x కామన్ తీస్తున్నాను చూడండి. తీయచ్చా, 2 cos x, ఈ 2 cos x పోతే ఇక్కడ ఏముంటుంది, √3 మిగులుతుంది కదా. ఇక్కడ ఏం కామన్ తీస్తున్నానంటే -1 కామన్ తీస్తున్నాను. సో 2 cos x, ఓకేనా, మా అర్థమైందా. 2 cos x ప్లస్ √3. ఓకేనా, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమవుతుంది, 2 cos x -1 ఇంటూ 2 cos x ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో 2 cos x -1 ఈక్వల్ టు 0 ఆర్
2 cos x plus root 3 is equal to 0. ఓకేనా? సో 2 cos x is equal to 1. Cos x is equal to 1/2. ఓకే, cos x is equal to 1/2 కదా. అంటే cos ఎన్ని డిగ్రీలు అయితే 1/2? cos π/3. ఓకేనా? సో జనరల్ సొల్యూషన్ ఏంటి? ద జనరల్ సొల్యూషన్ ఈజ్ x is equal to 2nπ ప్లస్ ఆర్ మైనస్ π/3. ఓకేనా? సో దీనికి మళ్ళీ జనరల్ సొల్యూషన్ రాయాలి. చూద్దాం, ఇక్కడ రండి. సో 2 cos x ప్లస్ రూట్ 3 is equal to 0. 2 cos x is equal to మైనస్ రూట్ 3. ఓకేనా? అర్థమవుతుందా? cos x is equal to మైనస్ రూట్ 3/2. సో చూడండి, cos x is equal to మైనస్ కావాలి, మనకి నెగిటివ్ వాల్యూ కావాలి. సో ఎక్కడ అవుతుంది చూడండి, cos 30 degrees రూట్ 3/2, కానీ మనకు నెగిటివ్ వాల్యూ రావాలి. సో cos 5π/3 అని రాయొచ్చు. చూడండి, రాయచ్చా? cos x is equal to మైనస్ రూట్ 3/2 is equal to cos 5π/3 రాయచ్చా లేదా? చూడండి ఒకసారి, చూడమ్మా. 5π/3ని ఏమని రాయచ్చు? 5 × 180/3 కదా. 60 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 5 60s 300. సో 300 రాయచ్చు. చూడండి, cos 360 మైనస్ 60 అని రాయచ్చు. సో మైనస్ cos 60 సరిపోయింది కదా, మైనస్ రూట్ 3/2 కదా. ఓకేనా? ఓకే, సో 5π/3 అని రాసాం. దీని జనరల్ సొల్యూషన్ ఏమవుతుందమ్మా? ద జనరల్ సొల్యూషన్ ఈజ్ నేను పూర్తిగా రాయట్లేదమ్మా, ఇక్కడ మీరు రాయండి. 2nπ ప్లస్ ఆర్ మైనస్ 5π/3, n బిలాంగ్స్ టు z. ఓకే, సో అర్థమైందా? ఓకేనా? ఓకే, చూడండి, 2 ప్లస్ రూట్ 3 × secant x మైనస్ 4 cos x is equal to √3 అని ఇచ్చారు. ఈ secant xని 1/cos x అని రాయొచ్చు. సో ఎల్సిఎం చేసాం, నెక్స్ట్ స్టెప్లో క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్స్ తీసుకున్నాం. ఓకేనా? ఓకే, 2 cos x మైనస్ 1 = 0 అండ్ 2 cos x ప్లస్ √3 is equal to 0. సో మైనస్ 1 = 0 అంటే ప్లస్ 1 అవుతుంది, 1/2. సో డైరెక్ట్ cos π/3. ఓకేనా? cos 60 degrees వాల్యూ. సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? π/3. 2nπ ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా అంటే π/3, n బిలాంగ్స్ టు z. ఓకేనా? n బిలాంగ్స్ టు z. ఓకే, నెక్స్ట్ 2 cos x ప్లస్ √3 అంటే మైనస్ √3. సో ఈ మైనస్ √3/2 వాల్యూ దేనికి సాటిస్ఫై అవుతుంది? 5π/3కి. సో అదే రాశాను అంతే. ఓకేనా? జనరల్ సొల్యూషన్ 2nπ ప్లస్ ఆర్ మైనస్ 5π/3, n బిలాంగ్స్ టు z. ఓకే, సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ థర్డ్ సమ్. ఫస్ట్ రోమన్లో థర్డ్ సమ్, సారీ సెకండ్ రోమన్లో ఫస్ట్లో థర్డ్ సమ్. ఓకేనా? ఓకే, 2 cos square theta ప్లస్ 11 sin theta is equal to 7. సో ఇది ప్రాబ్లం. చూడండి, 2 cos square theta ప్లస్ 11 sin theta is equal to 7. చూడండి సొల్యూషన్. సెకండ్ రోమన్లో ఫస్ట్లో థర్డ్ సమ్ అమ్మా, నెక్స్ట్ కంటిన్యూషన్. సో 2 cos square theta ప్లస్ 11 sin theta is equal to 7. సో ఈ సేమ్ ఈ cos square theta ఏమని రాయచ్చమ్మా? 1 మైనస్ sin square theta ప్లస్ 11 sin theta is equal to 7. సో మల్టిప్లై చేయండి. 2 × 1 అంటే 2, 2 మైనస్ 2 sin square theta ప్లస్ 11 sin theta is equal to 7. ఓకేనా? అర్థమైందా? ఓకేనమ్మా. సో ఈ మైనస్ వాల్యూస్ని అటెప్ తీసుకెళ్ళిపోండి. అంటే ఏమవుతుంది? 7 మైనస్ 2 ప్లస్ 2 sin square theta మైనస్ 11 sin theta. ఓకే, అర్థమైందా? ఈ మైనస్ వాల్యూస్ని ఇటెప్ తీసుకొచ్చాను. ఓకే, ఎందుకంటే మనకు మైనస్ 2 sin square theta ఉండకూడదు, ప్లస్లో ఉండాలి కదా. సో అందుకోసం. ఓకేనా?
అంటే ఏంటి 2 sin square theta minus 11 sin theta 7 minus 2 అంటే ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అర్థమైందమ్మా? సో 2 sin square theta, ఈ 5 2s are 10 కదా, 10 plus 1 11. చూడండి ఒకసారి ఫ్రాక్షన్స్ ఎలా కడతాను చూడండి ఒకసారి. 2 sin square theta minus 10 sin theta minus 1 sin theta లేదా sin theta ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సరిపోయిందా? సో ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చు? 2 sin theta కామన్ తీయచ్చు కదా. అంటే ఏంటి? sin theta మైనస్ 5, 2 5s are 10 కదా, sin theta minus 5, ఇక్కడ minus 1 కామన్ తీయండి. sin theta minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో 2 sin theta minus 1 నెక్స్ట్ sin theta minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏంటి? 2 sin theta minus 1 ఈక్వల్ టు 0 ఆర్ sin theta minus 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 sin theta ఈజ్ ఈక్వల్ టు 1, sin theta ఈజ్ ఈక్వల్ టు 1/2 కదా. ఓకేనా, అర్థమవుతుందమ్మా? sin theta ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే sin π/6. ఓకేనా? సో జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? ద జనరల్ సొల్యూషన్ ఈ sin thetaకి ఏంటమ్మా? theta ఈజ్ ఈక్వల్ టు nπ ప్లస్ ఆర్ మైనస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా n బిలాంగ్స్ టు z. అంటే ఏంటి? nπ ప్లస్ ఆర్ మైనస్ -1 హోల్ పవర్ n ఇంటూ ఆల్ఫా అంటే ఎంత? సో π/6 n బిలాంగ్స్ టు z. ఓకేనా, అర్థమైందమ్మా? సో ఇక్కడికి చూడండి ఒకసారి. sin theta ఈజ్ ఈక్వల్ టు -5 ఈజ్ ఈక్వల్ టు 0. sin theta ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 5. సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. రాసేయండి. sin theta ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, అంతే. ఓకేనా, అర్థమైందా? సో చాలా ఈజీ, అర్థం చేసుకుంటే చాలా ఈజీ అమ్మా. సో కాస్ స్క్వేర్ థీటా 1 మైనస్ sin స్క్వేర్ థీటా రాసాం. ఓకే, సింప్లిఫై చేసాం, ఫ్రాక్షన్స్ కట్టాం. ఓకే, సో దీనికి మాత్రమే సొల్యూషన్ ఉంటుంది, దీనికి దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో sin theta ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ నాట్ పాసిబుల్ అని రాసేది, అంతే. ఓకేనా? సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, సో సెకండ్ రోమన్లో ఫస్ట్లో థర్డ్ సమ్. ఓకేనా? సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.